దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. యేసు నేను మార్గము సత్యమును జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని లేఖనం మనకు సెలవిస్తాడు. ఆయన సత్యమును ఆయన మార్గమై ఉన్నాడు. అలాగే దావీదు జీవితంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసినట్టే 119వ కీర్తన గ్రంథము 30 వచనంలో ఒక మాట ఉంది. సత్య మార్గమును నేను నేర్చుకుని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను అని మాట్లాడతాను. అదే 36వ వచనంలో తట్టు కూడా చూసినట్లయితే లోభం తట్టు కాక నీ శాసనం తట్టు నా హృదయం త్రిప్పుము అని లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ దావీదు విషయంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, దావీదు విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాను. సత్యాన్ని ఎలా వెంబడించాడో అది మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. అదే ఆ దావీదు సత్యాన్ని వెంబడిస్తున్నప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనం చదివినట్లయితే, దయాను సత్యం ఎన్నడూ నేను విడిచిపోనియకము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము, అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయానుంది మంచివాడని అనిపించుకుంది. ఎగ్జాక్ట్లీగా దావీదు కూడా ఇదే దయను పొందుకున్నాడు. అది మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఆయనకు ప్రమోషన్ రావడం చూస్తాము. అదే మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలు 2వ అధ్యాయము 26వ వచనంలో ఎగ్జాక్ట్ మన సామెతలు 3-4 వచనం చూసుకున్నాం కదా. అదే మొదటి సమూయేలు 2:26 వచనం, బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లిచుండెను. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్నాం సత్యమును ఆయన దయాన్ని వెంబడించినప్పుడు ఎగ్జాక్ట్లీగా దావీదు మహారాజు కూడా ఇక్కడ వర్ధిల్లజేసినట్టుగా మన లేఖనం ద్వారా మనం చూసుకుంటాం. అంటే నేను చెప్పేది ఏంటంటే, చదువు మన ఎడ్యుకేషన్ కంటే దేవుని జ్ఞానం చాలా ప్రాముఖ్యమైన విషయం అని నేను జ్ఞాపకం చేసుకుంటాను. అది ఎందుకంటే ఒక చదువు ఒక ఇంటిని వరకే పోషించగలుగుతుంది, కానీ దైవ జ్ఞానం పొందుకుంటే ఒక దేశాన్ని పరిపాలన చేస్తుంది, దేశాన్ని పోషించగలుగుతుంది. ఎగ్జాక్ట్లీ దావీదు కూడా అదే జరిగింది. అదే మొదటి సమూయేలు 16వ అధ్యాయం నేను ఇంతకుముందు చదివించాను కదా. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒక సమూయేలు దీర్ఘదర్శిని అతని అపాయింట్మెంట్ కొరకు కలవాలంటే చాలా ఏళ్ళు పట్టేది, కానీ ఆ సమూయేలే దావీదు కొరకు ఇంటి ముంగటికి వచ్చి వెయిట్ చేయడం మనం చూస్తున్నాం. దావీదుని కదా అడవి ప్రాంతంలో పంపించారు వాళ్ళ తల్లిదండ్రులు, కానీ ఈ దేని మీద ఆయన దాచిపెట్టలే, కానీ దేని మీద దాచిపెట్టాడు, దేవుని ఘనపరచగలిగాడు. కాబట్టి అతని కోసము అతను సైన్యం అంటే సౌలు దగ్గర పనిచేసేటువంటి తన అన్నలు కూడా జాబ్లో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకి అందరికీ జాబ్ ఉంది, దావీదుకి లేదు. వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ కూడా ఉండొచ్చు, కానీ దావీదుకి ఏమీ లేదు, కానీ జాబ్లో ఉన్నారు వారు, వాళ్ళ తండ్రి, వాళ్ళ సైన్యం అంతా. అలాగే సమూయేలు కూడా వారి ఇంటి ముంగట వెయిట్ చేయడం మనం చూస్తున్నాం. చూశారండి, ఒక చదువు లేనటువంటి వాడు, గొర్రెల కాపలినటువంటి వాడు, ఎవరు లెక్క చేయనటువంటి స్థితిగతులు ఉన్నప్పుడు దీర్ఘదర్శినితో సహా సైనికులు కూడా అతని ఇంటి ముంగట వెయిట్ చేశారండి. చూడండి, కష్టపడండి, దేవుని గురించి నువ్వు ప్రయాసపడినట్లయితే దేవుడు నీ పట్ల చేసే కార్యము ఆ రతిగా ఉంటుంది. చూడండి, ఆ దావీదు వచ్చేదాకా సమూయేలు వెయిట్ చేశాడండి. కనుక దావీదు రాగానే ఇతన్ని నేను ఏర్పరచుకున్నటువంటి వాడు, ఇతన్ని అభిషేకించాను. అభిషేకం జరిగిన పిమ్మట అతనికి ఐగుప్తు దేశానికి రాజయ్యాడు. ఐగుప్తు ప్రాంతం అంతా పోషించగలిగాడు. వ్యవసాయం కావచ్చు, ప్రతి ధాన్యధాములు కావచ్చు, జ్ఞానం కావచ్చు, అన్నిటి వర్ధిల్లుచు గొప్ప పేరు ప్రాఖ్యాత పొందినటువంటి వాడిగా ఎదిగాడు. ఇదన్నా ఎందుకు చెప్తున్నాను? అతను చదువుకోలేదే, తనకి పేరు ప్రాఖ్యాత లేదే, కానీ కారణం సత్యమును దయాను విడిచి వెళ్ళక ఆ సత్యమే దేవుడు. అందుకే యోహాను సువార్తలో మనం చూసుకున్నాం కదా 14వ అధ్యాయంలో 6వ వచనంలో, దయం నేనే మార్గము సత్యం అంటే ఆయన సత్యమును అనగా దేవుడే, ఆయనని విడవకుండా ఉన్నట్లే ఉన్నాడు. అందుకు ఈ గొప్ప విజయాన్ని ఆయన చూడగలిగాడు. అన్నారా, ఈ దినాన నువ్వు సత్యాన్ని ఆయన మార్గాన్ని విడిచి వెళ్ళాలనుకుంటున్నావా? వెళితే మనకే ప్రమాదం. ఒకవేళ నువ్వు అనుసరించినట్లయితే దావీదును, ఏ అనుభవం లేనటువంటి దావీదును ప్రైమ్ మినిస్టర్గా దీవించాడంటే ఈ దినాన్ని నీవు నేను అనుసరిస్తే ఎంతగా దీవించేవాడై ఉన్నాడనే విషయాన్ని నువ్వు గమనించగలగాలి. ప్రియులారా, దయము సత్యము విడిచి వెళ్ళకుండా ఇక్కడ ఏం జరిగింది? ఆయన దయాన్ని సత్యాన్ని వెంబడించినప్పుడు మనుషుల దయాన్ని యెహోవా దయాన్ని వర్ధిల్లాడా? మరోపక్షంగా ఈ లోక జ్ఞానం కంటే అధిక జ్ఞానంగా మించగలిగాడా? మూడోది, అందరికంటే పైవాడుగా ఉన్నాడు కదా. ఇంతగా ఆస్వాదించిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఆస్వాదించాడు? కనుక ఆయన మార్గంలో ఆయన మాటలు నువ్వు నిలబడు, ఖచ్చితంగా విజయం చూస్తావు. ఒక చదువు ఇంటిని పోషిస్తే దేవుని జ్ఞానం నీకు దేశాన్ని, సామ్రాజ్యాన్ని వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్.